తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి హోమం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. దేవస్థానంలో జరుగుతున్న ఆత్మార్పణ దినోత్సవ ప్రత్యేక పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమ పోరాటాలకు సిద్దమవుతున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, జిల్లా కార్యదర్శి రవిలు పేర్కొన్నారు. కడప నగరంలో ఎస్ఎఫ్ఐ 28వ మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులు ఎలా ఉంటే మాకేంటి, ఫీజులే ముఖ్యమన్న రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థల వేధింపులు మితిమీరిపోతున్నాయన్నారు. అధిక ఫీజులు గుంజే క్రమంలో ఒత్తిడికి గురైన విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ 28వ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు విద్యారంగ సమస్యలపైన చర్చించి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలని అనుకుంటున్నాం. ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఈ జిల్లాలో మెడికల్ కాలేజు నిర్వహణ సాధ్యం కాదు అనేసి లేఖ రాశారు. ఇప్పటికే ఈ జిల్లాలో చాలా వెనుకబాటు ఉంది, కరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ జిల్లాలో పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం నిర్వహించలేదనేసి చాలా దుర్మార్గం. వెంటనే ఈ మెడికల్ కాలేజ్ జిల్లాలో కొనసాగించాలని మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఒత్తిడితో ఫీజులు చెల్లించలేక నారాయణ అలాగే చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతవరకు ప్రస్తావన చేయలేదు. కనీసం మాట వరుసకు కూడా మాట్లాడిన పరిస్థితి రోజు ఉంది. ఇప్పటికైనా చైతన్య నారాయణ కళాశాల పైన ఆత్మహత్యల కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడాలి, వాళ్ళకి ఆదుకోవాలి. ఇప్పటికైనా కార్పొరేట్ సెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ కనీసం లోకేష్ గారు మాట్లాడని పరిస్థితి, ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఒత్తిడి తగ్గించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా 28వ జిల్లా మహాసభ సందర్భంగా ఈరోజు మేము యూట్యూబ్ భవన్లో నిర్వహించుకున్నాము. ఈరోజు ఏదైతే ఈ యొక్క మహాసభ సందర్భంగా జిల్లాలోని ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన చర్చలు జరిపి రాబో రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన పోరాటానికి సిద్ధమవుతూ శ్రీకారం చుట్టేదాని కోసం ఈరోజు మేము ఈ యొక్క మహాసభ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సంబంధించి చాలా మంది విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కనీసం సొంత భవనాలు ఉన్నా కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా మేము ఒకటే వ్యతిరేకిస్తున్నాం. అదేవిధమైనటువంటి పులివెందులో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి మేము సదుపాయాలు కల్పించలేమంటూ ఇక్కడ లేఖ రాయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము ఒకటి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే మీకు ఓట్లు మేము విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు మీరు విద్యార్థుల పైన కానీ తల్లిదండ్రుల పైన ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కళ్ళు తెరుచుకొని చూడాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నియంతృత్వానికి అద్దం పట్టే విధంగా పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కోట మాల్యాద్రి, హనుమంతరావు, అరుణ్ కుమార్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ తరఫున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సూపర్ 6 అని మేము గెలిస్తే సూపర్ 6 అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే సూపర్ 6 అమలు జరపాలనే ఆలోచన మాకున్నప్పటికీ సూపర్ 6 అమలు జరపడానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు, గత ప్రభుత్వంలో దివాళా తీసినటువంటి ఖజానా ఉన్నందువల్ల అమలు చేయలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికల్లో రాబోయే ముందు ప్రతి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ముంచాడని చెప్పారు కదా. అయినా రైతుకి 20,000 ముందస్తు పెట్టుబడి ఇస్తా అన్నారు కదా, లేదు. ఆటో కార్మికులకు 15,000 ఇస్తా అన్నారు కదా, లేదు. తల్లికి వందనం ఇస్తామన్నారు కదా, లేదు.
ఏ ఒక్క హామీని కూడా, ఒక్క పెన్షన్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు జరపకుండా తగుదునమ్మా అని ఇవాళ మాట్లాడితే మాకు గత ప్రభుత్వం అడ్డం అని చెప్పడం తప్ప మేము ఫలానా హామీని నెరవేరుస్తామని, అలాగే 2 సెంట్లు 3 సెంట్లు భూములు పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి, ఇల్లు లేని పేదలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు. ఇది సరిపోదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని, 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తామని చంద్రబాబు గారు అనేక బహిరంగ సభల్లో తెలియజేయడం అనేది జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ఆందోళన ఫలితంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. కానీ కింది స్థాయిలో ఇప్పటికి కూడా అధికారులకి, సచివాలయంలో వాళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇంకా ఇవ్వలేదు. మా వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని పేద ప్రజల ఆశతోటి కేబినెట్ లో తీర్మానం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు. అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సచివాలయానికి వెళ్తా ఉంటే మాకింకా ఆర్డర్లు రాలేదు, మాకింకా పైనుంచి ఆదేశాలు రాలేదని కుంటి సాగులు చెప్తూ పేద ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. భారత్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్న స్లోవేకియా దేశ యువకులు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ను సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయమంతా కలిగి తిరిగి పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన, ఉద్యమ ఫోటోలకు సంబంధించిన వివరాలను కార్యాలయ సిబ్బంది వారికి వివరించారు. తెలంగాణ భవన్ సందర్శన తమకు పూర్తి సంతృప్తినిచ్చిందని స్లోవేకియా యువకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు, పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు. దివ్యాంగులకు కొత్త పింఛన్ ఇవ్వకపోగా సదరం సర్టిఫికెట్స్ పేరుతో కూటమి నేతలు వేధిస్తున్నారు. వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజ్ ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. ఇప్పుడవి ప్రజలకు శాపంగా మారాయంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.